బేసిక్గా పక్కా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని కూడా తనకు అనుగుణంగా వాడేసుకుంటున్నారా? ట్రంప్ షేర్ లావాదేవీలు ఎందుకంత దుమారం రేపుతున్నాయి? నిజంగానే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారా? వైట్ హౌస్ను కుదిపేస్తున్న వివాదం వెనుక నిజమెంత? రోమ్ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడట. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ప్రస్తుతం ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలు రాజేసి యావత్ ప్రపంచం ఆ సెగల్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఆయన మాత్రం అంతటి సంక్షోభంలోనూ కాసులు పోగేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం వల్ల చాలా దేశాలు దివాలా తీస్తుంటే, కంపెనీలు నష్టాల్లోకి కూరుకుపోతుంటే ట్రంప్ మాత్రం చమురు కంపెనీలు, టెక్నాలజీ జైంట్స్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తన బిజినెస్ బ్రెయిన్తో ఎంచక్క డాలర్ల మీద డాలర్లు సంపాదించుకుంటున్నారు. దీంతో ట్రంప్ వ్యవహార శైలి ఇప్పుడు వివాదానికి దారితీసింది. రోజుకు 2-3 సార్లు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్ల కంటే భిన్నంగా ట్రంప్ వైట్ హౌస్లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ పోరు వేళ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు దివాళా తీస్తుంటే ట్రంప్ కుటుంబానికి చెందిన షేర్లు మాత్రం రయ్యిన దూసుకుపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధ్యక్షుడిగా కొనసాగుతూ కేవలం 3 నెలల వ్యవధిలోనే మార్కెట్లో వేల సంఖ్యలో లావాదేవీలు చేయటం ఏంటంటూ తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో లాభపడే సంస్థల్లో భారీ ఆర్డర్లు ప్లేస్ చేసినట్లు సమాచారం. అమెరికా ఆయుధ సంస్థలు లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్థ్రోప్ గ్రూమన్ షేర్లు కొన్నారు ట్రంప్, ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు. ఈ ఏడాది 3 నెలల్లో $10 కోట్ల లావాదేవీలు జరిపారు ట్రంప్, ఆయన సన్నిహితులు. స్టాక్స్ అమ్మకాల కంటే కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఎన్విడియాతో పాటు యాపిల్, బోయింగ్, టెస్లాలో కూడా ట్రంప్ కుటుంబానికి షేర్లు ఉన్నాయి. చైనా పర్యటన సందర్భంగా అధ్యక్షుడి వెంట వెళ్లిన వాళ్లు ఆ దిగ్గజ సంస్థల సీఈఓలు ఉన్నారు. ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. దీంతో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గాని కుటుంబ సభ్యులు గాని నేరుగా ట్రేడింగ్లో పాల్గొనటం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయటం నైతికంగా సరైనదేనా అన్న ప్రశ్న అమెరికా పాలిటిక్స్లో మంటలు రాజేస్తోంది.